ఇప్పుడు మనం మన నెక్స్ట్ మెషిన్ని చూడబోతున్నాము, దట్ ఈస్ సీక్వెల్. ఇప్పుడు ఈ మెషిన్ని అబ్జర్వ్ చేయండి. నేను ఆల్రెడీ నా టార్గెట్ మెషిన్ని స్టార్ట్ చేశాను. దిస్ ఇస్ మై టార్గెట్ ఐపీ. ఈ టార్గెట్ మెషిన్ని స్టార్ట్ చేశాక ఐఎమ్ గోయింగ్ టు మై లైనెక్స్ సిస్టమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా మెషిన్ని నేను హిట్ చేయగలుగుతున్నానా లేదా అని చెక్ చేస్తున్నాను. సో ఎస్, ఇప్పుడు నేను పింగ్ అని నా మెషిన్ టార్గెట్ ఐపీ అడ్రస్ ఇస్తే నేను కనెక్ట్ అవ్వగలుగుతున్నాను. యాజ్ యూజువల్ ఫస్ట్ నేను ఫాస్ట్ స్కాన్ చేసుకుంటాను. ఏ డేటా కనిపించకపోతే దెన్ ఐ విల్ బీ గోయింగ్ ఫర్ ది అగ్రెసివ్ స్కాన్. ఫస్ట్ నేను నా ఐపీ అడ్రస్ ఇచ్చాను, nmap-F ఫాస్ట్ స్కాన్ చేస్తున్నాను. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, వెన్ ఐఎమ్ డూయింగ్ ద ఫాస్ట్ స్కాన్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఈజ్ నాకు సర్వీస్ యొక్క వర్షన్స్ తెలీదు, బట్ ఏ సర్వీస్ రన్ అవుతుంది అనేది తెలుస్తుంది. దిస్ విల్ గివ్ అస్ ది యాక్చువల్ ఇనిషియల్ హింట్, దేని మీద ఎక్స్ప్లోర్ చేస్తున్నాము అనే ఒక ఐడియా ఇస్తుంది. బట్ ఇన్ డెప్త్ చూడాలి అంటే ఖచ్చితంగా మనం సర్వీస్ వర్షన్తో కలిసే ఎన్యూమరేట్ చేయాలి. సో హియర్ ఐ హ్యావ్ యూస్డ్ nmap-F అండ్ దెన్ ఐ హ్యావ్ గివెన్ దిస్ డేటా. నాకు ఇక్కడ 3306లో ఐ హ్యావ్ అన్ ఓపెన్ పోర్ట్ అండ్ MySQL అనేది రన్ అవుతుంది. MySQL అనే సర్వీస్ రన్ అవుతున్నప్పుడు మనం MySQLని కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయాలి. MySQLని లైనెక్స్ యొక్క కమాండ్ ప్రాంప్ట్ నుంచి, మన కలీ లైనెక్స్ యొక్క టర్మినల్ నుంచి కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాం, దట్ టు దిస్ హోస్ట్ ఐపీకి. అయితే MySQLని కనెక్ట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మనకి MySQL యొక్క యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ కావాలి. మనకి MySQL యొక్క యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ తెలియదు కాబట్టి ఐఎమ్ జస్ట్ గోయింగ్ విత్ MySQL డిఫాల్ట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. జనరల్గా MySQL ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు మనకు కొన్ని డిఫాల్ట్ యూజర్ నేమ్స్ అండ్ పాస్వర్డ్స్ ఉంటాయి. డిఫాల్ట్ యూజర్ వచ్చేసి జనరల్గా మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ విల్ బి రూట్ యూజర్ ఆర్ అడ్మిన్ అని ఉంటుంది. సో వాట్ ఈస్ డిఫాల్ట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఆఫ్ MySQL? డిఫాల్ట్ యూజర్ నేమ్ విల్ బి రూట్. పాస్వర్డ్ మనం సెట్ చేసుకోవాలి, లేదా కొన్నిసార్లు ఎంటీ పాస్వర్డ్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది, లేదా పాస్వర్డ్ రూట్ కూడా అయి ఉండొచ్చు. సో వీఆర్ నౌ గోయింగ్ టు ట్రై విత్ this is how to find out. User has all privileges, one user is root. సో మనకి ఇప్పుడు రూట్ అనే యూజర్ జనరల్గా రూట్ అనే పేరుతో ఇనిషియల్ యూజర్ నేమ్ క్రియేట్ అయి ఉంటుంది. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే MySQL-host నా హోస్ట్ ఐపీ అడ్రస్ ఇస్తున్నాను. ఆ తర్వాత యూజర్ నేమ్ ఇస్ రూట్. పాస్వర్డ్ ఏమీ స్పెసిఫై చేయట్లేదు, పాస్వర్డ్ బ్లాంక్గా స్పెసిఫై చేస్తున్నాను. పాస్వర్డ్ కూడా స్పెసిఫై చేయాలనుకుంటే మీరు పాస్వర్డ్ కూడా స్పెసిఫై చేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ పాస్వర్డ్ స్పెసిఫై చేయట్లేదు. డిఫాల్ట్ యూజర్ నేమ్ రూట్ అని ఇస్తున్నాను. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, MySQLని నేను కమాండ్ ప్రాంప్ట్, నేను నా టర్మినల్ నుంచి కనెక్ట్ అవ్వాలి అనుకుంటే MySQL అని యూస్ చేస్తున్నాను. ఇట్ ఈస్ లోడింగ్. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఐ గాట్ MariaDB. ఇప్పుడు మనం MySQLకి కనెక్ట్ అయినప్పుడు ఐ గాట్ దిస్ టర్మినల్. ఇక్కడ MariaDB కార్పొరేషన్, AB అండ్ అదర్స్. MariaDB కమాండ్స్ చూద్దాం. ఇది మన MariaDB యొక్క కమాండ్స్. ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే, ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు సీ ఆల్ ద డేటాబేసెస్ దెన్ వీ హ్యావ్ షో డేటాబేసెస్. మనకి ముందు ఇక్కడ ఏం డేటాబేస్ ఉంది అనేది తెలియదు కాబట్టి నేను షో డేటాబేసెస్ అని టైప్ చేస్తున్నాను, సెమీకోలన్.
సో మనం ఇక్కడ MariaDB కనెక్ట్ అయ్యాక ఐఎమ్ ట్రైంగ్ టు సీ ఏమేం డేటాబేసెస్ ఉన్నాయి అని. షో డేటాబేసెస్ సెమికోలన్. ఇప్పుడు మనకి ఇక్కడ చాలా డేటాబేసెస్ ఉన్నాయి. వన్ ఇస్ HDB ఇన్ఫర్మేషన్ స్కీమా, MySQL పర్ఫార్మెన్స్ స్కీమా. ఇప్పుడు ఈ డేటాబేసెస్లో నేను హ్యాక్ ద బాక్స్ డేటాబేస్ సెలెక్ట్ చేసుకోవాలనుకోండి. యూస్ హ్యాక్ ద బాక్స్. ఇప్పుడు మనం హ్యాక్ ద బాక్స్ డేటాబేస్లో ఉన్నాం. ఇప్పుడు మీరు ఇందాక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నన్ను నుంచి ఇక్కడ హ్యాక్ ద బాక్స్ డేటాబేస్ వచ్చింది. హ్యాక్ ద బాక్స్ డేటాబేస్ సెలెక్ట్ చేసుకున్నాక దీంట్లో నాకు టేబుల్ నేమ్స్ తెలిస్తే కానీ నేను సెలెక్ట్ ఆస్ట్రిక్ ఫ్రమ్ అని టేబుల్ తీసుకోలేను. కాబట్టి నేను ఉన్న టేబుల్స్ అన్ని లిస్ట్ చేయాలి అంటే షో టేబుల్స్ అంటున్నాను. సో హియర్ వీ హ్యావ్ కాన్ఫిగ్, హియర్ వీ హ్యావ్ యూజర్స్. యూజర్స్లో ఏమైనా రూట్ యూజర్ flag.txt అనేది ఏదైనా ఉందేమో చెక్ చేసుకోవడానికి సెలెక్ట్ ఆస్ట్రిక్ ఫ్రమ్ యూజర్స్ అని టైప్ చేస్తున్నాను. సో హియర్ ఇఫ్ యూ సీ admin @SQL.hackthebox. సో ఇక్కడ మనకి డొమైన్ నేమ్ వచ్చేసి SQL.hackthebox. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇలా మనం డొమైన్ నేమ్ ఐడెంటిఫై చేశాక మన టార్గెట్ మెషిన్ యొక్క IP అడ్రస్ని ఈ డొమైన్ నేమ్కి మ్యాప్ చేసుకొని ట్రై చేస్తాం. సో ప్రస్తుతానికైతే నాకు ఇక్కడ SQLలో ఉన్నాను. ఇంకొంచెం ఎక్స్ప్లోర్ చేసి ఒకవేళ నాకు టార్గెట్ దొరకకపోతే దెన్ ఐ విల్ ట్రై టు మ్యాప్. సో నేను ఇక్కడ ఆల్రెడీ మనం యూజర్స్ చూసాం. కాన్ఫిగ్లో ఏమన్నా ఉందేమో చూస్తున్నాం. సెలెక్ట్ ఆస్ట్రిక్ ఫ్రమ్ కాన్ఫిగ్ సెమికోలన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టైమ్ అవుట్, సెక్యూరిటీ అండ్ హియర్ వీ హ్యావ్ అవర్ ఫ్లాగ్ అనేది ఇక్కడ ఉంది. దిస్ ఇస్ మై ఫ్లాగ్ కాపీ చేసుకోండి. దెన్ వీఆర్ గోయింగ్ విత్ అవర్ SQL మెషిన్. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డ్యూరింగ్ అవర్ స్కాన్ విచ్ పోర్ట్ డు వి ఫైండ్ అవర్ MySQL. మనకు MySQL ఏ పోర్ట్లో దొరికింది? 3306. నెక్స్ట్ వాట్ కమ్యూనిటీ డెవలప్డ్ MySQL వర్షన్ ఇన్ ద టార్గెట్ రన్నింగ్. MariaDB అనేది మనకి ఇప్పుడు ఐడెంటిఫై అయ్యింది. వాట్ when using MySQL command line client, what switch do we need to use in order to specify a login username. యూజర్ నేమ్ని స్పెసిఫై చేసుకోవాలి అంటే -u, ఒకవేళ మీరు హోస్ట్ నేమ్ని స్పెసిఫై చేసుకోవాలంటే -h. అండ్ దెన్ విచ్ యూజర్ నేమ్ అలౌస్ అస్ టు లాగ్ ఇన్ టు MariaDB ఇన్స్టెన్స్ వితౌట్ ప్రొవైడింగ్ అ పాస్వర్డ్. మనం యాక్చువల్గా MariaDBకి ఏమీ ఇవ్వలేదు. మనకి ఇచ్చిన యూజర్ నేమ్ దట్ ఈస్ డిఫాల్ట్ యూజర్ నేమ్ రూట్ అనుకొని మనం రూట్ని స్పెసిఫై చేసాం. దాని తర్వాత ఇన్ SQL వాట్ సింబల్ క్యాన్ బి యూస్డ్ టు స్పెసిఫై విత్ ఇన్ ద క్యూరీ వీ వాంట్ టు డిస్ప్లే ఎవ్రీథింగ్ ఇన్సైడ్ అ టేబుల్. సెలెక్ట్ ఆస్ట్రిక్ అంటే యాక్చువల్గా ఏంటంటే సెలెక్ట్ ఆ స్పెసిఫిక్ నేమ్ ఆర్ స్పెసిఫిక్ ఏదైతే కాలం కావాలో ఆ కాలం పేరు స్పెసిఫై చేయొచ్చు. కానీ ఉన్న కాలమ్స్ అన్నీ కావాలి, అంత డేటా మొత్తం కావాలి అంటే సెలెక్ట్ ఆస్ట్రిక్ ఫ్రమ్ అని సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇన్ SQL వాట్ సింబల్ డూ వీ నీడ్ టు ఎండ్ ఈచ్ క్యూరీ విత్. ప్రతి క్యూరీని మనం సెమీకోలన్తో ఎండ్ చేస్తాము. సో దట్ రిప్రజెంట్స్ యాజ్ అ టర్మినేషన్. ఇక్కడితో ఒక ఇన్స్ట్రక్షన్ అయిపోయింది అని. There are 3 databases in this MySQL instance that are common across all MySQL instance. What is the name of the 4th that is unique to this host? ఇప్పుడు మనకి ఏమేమి ఉన్నాయి డేటాబేసెస్లో? ఒకటి హ్యాక్ ద బాక్స్ డేటాబేస్ ఉంది, ఇన్ఫర్మేషన్ స్కీమా అండ్ వీ హ్యాడ్ ద పర్ఫార్మెన్స్ స్కీమా విచ్ ఆర్ ఆల్ కామన్. ఇప్పుడు మనకు కొత్తగా ఉన్నదేంటి? హ్యాక్ ద బాక్స్. ఇక్కడ మనకి ఐడెంటిఫై అయిన రూట్ ఫ్లాగ్ని ఇక్కడ స్పెసిఫై చేస్తాం. సో దట్స్ ఇట్. దట్స్ ఆల్ అబౌట్ దిస్ మెషిన్ SQL. థ్యాంక్ యూ.